ఎన్నో నెమళ్ళ ఆర్ధనాదాలు. జింకలు ఎట్టుపోవాలనో తెలియక ఏడుస్తున్నాయి, భయపడుతున్నాయి. దీనికంతా కారణం కేవలం తెలంగాణ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు. హీఈస్ టోటలీ అన్ఫిట్ అని నా అభిప్రాయం మాత్రం చెప్తున్నాను. హెచ్ఎండిఏ పేరుతో ఎంతోమంది పేదవాళ్ళ కడుపు కొట్టాడు. కానీ అప్పుడు చెప్పిన మాట ఈ మహానుభావుడు ఏంటంటే, చెరువుల ఆక్రమణకు గురైతే హైదరాబాద్లో బెంగళూరు లెక్క నీటి కొరత ఏర్పడుతుంది, ప్రకృతికి నేను అన్యాయం చేయనని చెప్పిన ఈ మహానుభావుడు. సరే, ఆ రోజు నాకు తెలిసినంత వరకు ఒక నాగార్జునను తొక్కివేయడానికి ఈ ప్రక్రియ అంతా చేశాడని నేను అనుకున్నాను. సరే, ఇప్పుడు పక్కన పెడితే ఈ ప్రకృతి ప్రేమికుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, నెమలను ఏడిపిస్తున్నాడు, ఎన్నో చెట్లను నరికేస్తున్నాడు, ఎన్నో జింకలను వెలివేస్తున్నాడు. అక్కడ ఉన్న ప్రతి వన్యప్రాణి, పాములు ఏవైనా జీవే, లంగ్స్ ఆఫ్ హైదరాబాద్ అని పేరుకున్న ఈ ప్రాంతాన్ని అడ్డంగా నరికేస్తున్నాడు, అడ్డంగా వచ్చినోడిని కొట్టేస్తున్నాడు కూడా. రాజకీయ బలాన్ని ఉపయోగించుకొని ఇతను ఇలా చేస్తున్నాడు. అసలు ఏ హక్కు ఉంది? అవి ఎక్కడికి వెళ్ళి నివసించాలి? ఇప్పుడు దాని ప్రాంతాన్ని కొట్టేస్తున్నావు, నీ కొంపలో వచ్చి పెట్టుకుంటావా దానిని? లేదంటే జూలో పెడతావా? బయట తిరిగే స్వేచ్ఛమైన ప్రాణిను జూలో పెట్టే హక్కు కూడా నీకు లేదు. లేదంటే నీ ఇల్లు కొట్టేసి నీ ఇంట్లో పెట్టుకో, సరిపోతుందన్న. ఇది ఎంత మటుకు న్యాయం? అడ్డు వచ్చిన ప్రతి ఒక్కరిని కొట్టిస్తూ ఉన్నారు. అసలు దీని అన్ఫిట్ సీఎంగా నాకు ఈ పరిపాలించిన ఈ కొద్ది రోజుల్లోనే నాకు అనిపిస్తుంది. టోటలీ అన్ఫిట్. ఈసారి ఎవడు ఓటేస్తాడో ఆ దేవుడు కూడా కాపాడలేడు అనిపిస్తుంది.